అండి, ఈరోజు సింపుల్ గా రెడ్ రైస్ మిల్లెట్ దోశ ఎలా చేసుకోవాలో చూద్దాం. రెడ్ రైస్ దీన్ని ఎర్ర బియ్యం అంటారు. నేను ఇక్కడ 2 కప్పుల ఎర్ర బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా కడిగి 6 గంటలు నానబెట్టుకున్నాను. అలాగే కొర్రలు 1 కప్పు తీసుకొని దీన్ని కూడా శుభ్రంగా క్లీన్ చేసుకొని 6 గంటలు నానబెట్టుకోవాలి. అలాగే 1 కప్పు మినపప్పు తీసుకున్నాను. ఈ మినపప్పును కూడా శుభ్రంగా క్లీన్ చేసుకొని 6 గంటలు నానబెట్టుకోవాలి. అలాగే గుప్పెడు పచ్చిపప్పు, చిటికెడు మెంతులు కూడా కడిగి నానబెట్టుకోవాలి. 6 గంటల తర్వాత వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని మిక్సీ కానీ గ్రైండర్ కానీ పట్టుకోవాలి. నేను ఇక్కడ ఫస్ట్ రౌండ్ లో ఎర్ర బియ్యం కొర్రలు కలిపి వేసాను. నెక్స్ట్ మినపప్పు శుభ్రంగా కడిగి వీటిని గాలించుకున్న తర్వాత వీటితో పాటు పచ్చిపప్పు కూడా కలుపుకొని మిక్సీకి వేసుకోవాలి. ఈ 2 బ్యాటర్ ని మిక్స్ చేసి బాగా బీట్ చేసుకోవాలి. నేను ఇక్కడ సపరేట్ గా వేసి ఇలా బీట్ చేసుకున్నాను. అలా అయితే బాగా వస్తాయి. నెక్స్ట్ డే మార్నింగ్ కి ఇలా పొంగిపోయింది. ఈ బ్యాటర్ లో ఉప్పు, జీలకర్ర వేసుకొని బాగా మిక్స్ చేసుకొని దోశలు వేసుకోవాలి. ఈ మిల్లెట్ దోశలు అయితే రైస్ లేకపోయినా చాలా క్రిస్పీగా వస్తాయి. చాలా టేస్ట్ కూడా, హెల్త్ కూడా మంచిది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.